శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మహాగణపతి ఏ మార్గంలో ఉన్నవాడైనా ఖచ్చితంగా ఆరాధన చేయాల్సినటువంటి దైవరాజ్యం. మహాగణపతి ఆరాధన అంటే చాలామందికి చాలా ఇష్టం. ఎందుకంటే ప్రకోపం ఉండదు, తీవ్రతరమైన విద్యారాజ్యం కాదు. ఎలా చేసినా కానీ సంతోషపడతాడు, శుభ ఫలాలు ఇస్తాడు. శుభం అనే శబ్దానికి అధిదేవత కింద గణపతిని చెప్తారు. అలాగే గణాలకు అధిపతి కింద కూడా, అంటే ఈ విఘ్న బాధలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఆధిపత్యం వహిస్తాడు మహాగణపతి. మరి మహాగణపతి మంత్రం గురుముఖంగా కాకుండా క్షిప్రంగా త్వరితంగా గణపతి మంత్రాన్ని గురు ఉపదేశం లేకుండా వ్యక్తిగతంగా ప్రేరణ చేసేటువంటి విధానాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. దీన్ని చాలామంది గతంలో అడిగారు. సొంతంగా వ్యక్తిగతంగా గురువు సహకారం లేదా అవసరం లేకుండా చాలా తక్కువ రోజుల్లోనే త్వరితమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి మనం వెళ్ళేటువంటి మార్గంలో మనకు కలిగిన ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి, ఫలానా సమయానికి పని అయిపోతుందని ఆశించి ఆ సమయానికి ఆ పని అవ్వక ఈ విఘ్న బాధలు ఆశాభంగాలు తీవ్రంగా ఉంటే కనుక వాటిని అధిగమించడానికి ఏ రకమైనటువంటి తీవ్ర సాధనతో సంబంధం లేకుండా, తీవ్ర మార్గాలతో సంబంధం లేకుండా చక్కగా ఇంటి పట్టునే ఉండి మహాగణపతికి సంబంధించిన ఒక మంత్రాన్ని జపం చేసుకోవచ్చు. ఆ విధానాన్ని ఈరోజు మీకు తెలియచేస్తాను. దీన్ని సర్వులు ఆచరించవచ్చు, పురుషులైనా స్త్రీలైనా. స్త్రీలు నెలసరి రోజులు మినహాయించి తర్వాత కొనసాగించవచ్చు. దీనికి ఇన్ని రోజులే చేయాలి, లేకపోతే ఇన్ని రోజులు సిద్ధి, ఇలాంటివి ఏమీ ఉండవు. మనకి ఎంతకాలం ఆ సాధన లేదా ఆ మంత్రాన్ని ప్రేరణ చేయాలనిపిస్తే అంతకాలం శ్రద్ధగా ఆచరించవచ్చు. ఏ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉండవు. కొంతకాలం ప్రేరణ చేసి ఆపేస్తే ఇతర మంత్రాల్లాగా మనం ఇబ్బందులకు గురయ్యే అవకాశం లేదు. ఈ మంత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా ఆచరిస్తారో వాళ్ళకి కేవలం లౌకికమైన విషయాలలో మాత్రమే కాకుండా, లౌకికం అంటే బాహ్యంగా మనకు ఉండేటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదా బయట, ఇటువంటివి మాత్రమే కాకుండా ఆంతరంగికంగా ఆధ్యాత్మిక చింతన, భవిష్యత్తులో ఆధ్యాత్మిక మార్గంలోకి సులభంగా ప్రవేశించిన తర్వాత నిలదొక్కుకోవడానికి కూడా ఈ విధానం సహకరిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సమయపాలన లేదు, కానీ గణపతి మంత్రం ప్రభాత సమయంలో చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. సుమారుగా 4వ గంటకల్లా స్నానం చేసేసి 6 గంటల వరకు 2 గంటల పాటు కూర్చోవచ్చు. లేదండి నేను ఒక అర్ధ గంటే చేస్తానంటే ఒక 5 గంటలకు ప్రారంభం చేసి 5:30 దాకా చేయొచ్చు. చెప్పాను కదా, ప్రత్యేకంగా ఇంత సమయం ఇన్నిసార్లు ఇలా ఏం ఉండదు. కానీ ఇటువంటి మంత్రాలు ముహూర్త కాలం దాటి చేస్తే కనుక ఖచ్చితమైన ఫలితం వస్తుంది. దానికోసమైనా ఒక గంట సేపు మనం సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక గంట ఈ మంత్రాన్ని కనుక సాధన చేస్తే చాలా త్వరితంగా మొదటి మాసంలోనే మన మార్గం, అంటే మనం ఉద్యోగులం కావచ్చు, వ్యాపారం చేయొచ్చు, జీవితంలో మనం స్థిరపడడానికి కావలసినటువంటి మానసిక స్థైర్యంతో పాటుగా లౌకికమైన విజయాలు కూడా సులభంగా పొందవచ్చు. మహాగణపతికి ఉదయ భాగంలో ప్రీతిగా ప్రతిరోజు బెల్లం నివేదన చేయొచ్చు. ముందుగా స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత ఆవు నీటితో దీపారాధన వెలిగించి గణపతి స్వరూపంగా ఆ దీపాన్ని భావించవచ్చు. ప్రతిమ, విగ్రహం ఇటువంటివి ఉంటే వాటికి కూడా పూజలు చేయొచ్చు. లమిత్యాది పంచోపచార పూజ సరిపోతుంది. పంచోపచారాల్లో గంధము, పుష్పాక్షతలు, ధూపదీప నైవేద్యాలు ఉంటాయి కదా. దీపం మనం వెలిగించే ఉంచాం కదా, దీపానికి నమస్కారం చేసుకుంటే చాలు. బెల్లాన్ని నివేదన చేసే ఆ దీపానికి గణపతికి సహృదయంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ మంత్ర జపాన్ని ప్రారంభం చేయండి. ఇది 3 బీజాలు కలిగినటువంటి మంత్రం. కాకపోతే ఈ బీజాలు గురుముఖంగా చెప్పుకోక్కర్లేదు, ఎందుకంటే ఈ మిళితం సర్వులు ఆచరించవచ్చు. బీజాల కింద భేదిస్తే కనుక ఏ బీజాన్నైనా గురుముఖంగానే చెప్పుకోమంటారు, అంటే ఉపదేశపూర్వకంగా. కానీ మనం మిళితం చేస్తాం కదా, ఈ మిళితం చేసినప్పుడు కొన్ని బీజాలు, అంటే వాటి యొక్క కలయిక ఏదైతే ఉందో దాన్ని గురుముఖంగా అభ్యసించక్కర్లేదు. అవి కొన్నిటికి మాత్రమే సాధ్యపడతాయి. అందున ఈ విధానానికి అది సహకరిస్తుంది. హ్రీం గం హ్రీం, హ్రీం గం హ్రీం, ఇది 3 బీజాలు కలిగినటువంటి గణపతి మంత్రం. ప్రతిరోజు ఉదయాన్నే ఈ లమిత్యాది పంచోపచార పూజ చేసేసిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు మీ కామ్యాన్ని చెప్పుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఎందుకంటే మనం నిజ జీవితంలో మనం చేసేటువంటి సాధనకి కొన్ని మంత్రాలు తప్ప మిగిలిన వాటికి కామ్యాలు చెప్పుకోవచ్చు. విఘ్న బాధలు ఉండకూడదు జీవితంలో, నేను ఫలానా పని చేస్తున్నాను సఫలం అవ్వాలని చెప్పేసి గణపతికి దండం పెట్టుకుని కనీసంగా 11 రోజుల పైన చేయండి.
స్త్రీలైతే తొలుత ఎంచుకునేటప్పుడు 11 రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండే రోజులు చూసుకుని ఎంచుకోండి. సంకటహర చవితి అద్భుతమైన రోజు. ఇంకా సంవత్సరంలో వినాయక చవితి అని వస్తుంది కదా, అది మహాపర్వం. కాకపోతే అంతవరకు ఎదురు చూడక్కర్లేదు. ఏ సంకటహర చవితికైనా ప్రారంభం చేయొచ్చు. తుదకు ఏ దినమందైనను ఏ రోజైనా సరే ఈ విధానాన్ని ప్రారంభం చేయడానికి ఉపక్రమించవచ్చు. దీనికి ఎందుకంటే విపరీతమైన ద్రవ్యాలు అక్కర్లేదు, ముందు ప్రిపరేషన్ అక్కర్లేదు. ఈ 11 రోజులు మాత్రం గృహస్థులు బ్రహ్మచర్య వ్రత నియమం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దీనివల్ల ఉత్పన్నమయ్యేటువంటి శక్తి అమితమైంది. ఇది చెప్పడానికి 3 బీజాల చిన్న మంత్రమే కావచ్చు. గణపతి చాలా సత్వగుణం కలిగినటువంటి విద్యారాజు. కాకపోతే అందరి దృష్టిలో చాలా పెద్ద పెద్ద మంత్రాలు, బగళ, వారాహి ఇలాంటివే మంత్రాలు అనే భావనలో ఉంటారు. ఏమీ కాదు. మహాగణపతిలో ఈ 3 బీజాలు కలిగినటువంటి మంత్రం మన జీవితాన్ని తరింపచేస్తుంది. ప్రతిరోజు చక్కగా ఉదయ భాగంలో పంచోపచార పూజ చేసిన తర్వాత ముందు ఆవునేతో దీపం పెట్టాలి. దీపస్వరూపంగా గణపతిని భావిస్తూ పంచోపచార పూజ చేయాలి. పంచోపచార పూజ అయిన తర్వాత గణపతి కామ్యాన్ని చెప్పుకొని నమస్కరించి హ్రీం గం హ్రీం ఈ బీజాలు ఈ 3 కలిపితే ఒకసారి చేసినట్టు అనమాట. మనం రుద్రాక్షమాల ఉపయోగించవచ్చు, కాలరుద్రాక్షమాల. దాన్ని ఉపయోగిస్తూ శ్రద్ధగా చేసుకోవచ్చు. శైవానికి సంబంధించిన ప్రోక్త విద్యారాజాలు ఏవైతే ఉంటాయో, అంటే మార్గంలో చెప్పబడే ప్రతి విద్యకి కూడా రుద్రాక్షమాల ఉపయోగించవచ్చు. రుద్రాక్షమాలలో కాలరుద్రాక్షమాల 2 రకాల మంత్ర సాధనలకు ఉపయోగపడుతుంది. అది సాత్వికమైనటువంటి మంత్ర సాధన అయినా, తీవ్రమైన మంత్ర సాధన అయినా. ఇక సాత్వికంలో కూడా తీవ్రంగా చేసేవాళ్ళు ఉంటారు. దానికి కూడా కాలరుద్రాక్షమాల సహకరిస్తుంది. ఈ విధంగా మన జీవితంలో ఏర్పడేటువంటి విఘ్నబాధలు, మనం ఏదైనా ఒక మంచి కామ్యాన్ని అనుకున్నామా, అది చివరిదాకా వచ్చి ఆగిపోతుందా, ఈ విధానం చేసి చూడండి. ఖచ్చితమైనటువంటి మంచి ఫలితం ఉంటుంది. శుభమస్తు.